ఒక ఆవిడ ఒక భర్త చనిపోయి పిల్లలతోటి ఉన్నారు. ఆవిడ నేను ఎలా బతకాలి ఏంటి, పుట్టింటి మీద అలా అలా ఆధారపడి ఉండాలా, నేను అత్తింటి మీద ఆధారపడి ఉండాలా, నా పిల్లల్ని ఎలా పెంచుకోవాలి, నేను ఏం చెయ్యాలి అనే ఆలోచనతోటి నిద్ర పట్టక భర్త చనిపోయిన కొత్తలో చాలా బాధపడేదంట. చిన్న చిన్న పిల్లలు, ఒక నలుగురు పిల్లలు, ఆ నలుగురు పిల్లల్ని ఏ రకంగా గట్టెక్కించాలి, నేను ఏ రకంగా బతకాలి, నేను ఎవ్వరికి తలంచకూడదు, శబాష్ అన్నట్టు బతకాలి, ఎలా బతకాలని ఒక సంకల్పం మనసులో గట్టిగా పెట్టుకుందంట. ఆవిడ ఎక్కడ వాయిస్ తగ్గించకుండా, అంటే మనం డల్గా మాట్లాడేమనుకోండి అవతలోళ్ళకి లోకు కడతారని వాయిస్ని ఎప్పుడు స్పీడ్గా పెట్టుకుని మంచి ఘనంగా మాట, మనిషి అంత ఘనంగా ఉండి చిన్న చిన్న వ్యాపారాలు మొదలుపెట్టి, అంటే ఎలా అంటే ఇప్పుడు ఆవిడ దగ్గర ఏదో కొద్దిగా బంగారం ఉందంట. ఆ బంగారాన్ని ఏం చేసిందంటే కొదవ పెడితే అప్పు మళ్ళీ వడ్డీ కట్టి ఆ ఇడిపించుకోవటం కష్టం అవుతుంది, భగవంతుడు మళ్ళీ మనకు కలిగించినప్పుడు కొనుక్కోవచ్చు అనే ఉద్దేశంతో ఆ ఉన్న బంగారాన్ని అమ్మేసేసి దాంతో ఒక చిన్న ఇల్లు లాంటిది తీసుకుందంట. ఈ ఊరు వదిలిపెట్టి ఇంకో టౌన్కి వెళ్ళిపోయింది ఆవిడ. టౌన్కి కాపురం వెళ్ళిపోయి కొత్త చోటను జడవకుండా, భర్త లేడు అనే భావం రానివ్వకుండా, పిల్లలకు ఆ లోటు తెలియనివ్వకుండా పిల్లలను చక్కగా అన్ని రంగాల్లోనూ తీర్చిదిద్దేలాగా ప్లాన్ చేసుకుని తినింటి దగ్గర టైలరింగ్ చేసుకుంటూ ఆ డబ్బులతోటి చిన్న ఇల్లు కొని ఆ ఇంటిని మళ్ళీ రేట్ వస్తుంది అనేటప్పటికి ఇంకొకళ్ళకి అమ్మేసి దాంట్లో కొంత మిగిలితే ఆ దాంతో మళ్ళీ ఎక్కడో 2 సైట్లు కొని ఒక సైట్ నుంచి ఒక సైట్ అమ్మేసుకుని ఈ సైట్లో ఇల్లు కట్టుకుని తను ఉంటూ ఆ సైట్ అమ్మిన డబ్బులతోటి దాన్ని అలా 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 అలాగా మగోళ్ళలాగా పెంచుకుంటూ వెళ్ళి బాగా లక్షలకు అధికారి అయిపోయింది. అప్పట్లో లక్షలే గొప్ప కదండి, ఇప్పుడంటే కోటి కూడా గొప్ప కాదు, అప్పుడైతే లక్షలే గొప్ప. ఓ 10 లక్షలు, 20 లక్షలు, 50 లక్షలు ఉన్నాయనుకోండి, గొప్పగా ఉండేది అప్పుడు. అలాగ బలపరుచుకుంటూ ఒకళ్ళకొక చిన్నిల్లు, ఒకళ్ళకొక చిన్నిల్లు, అలాగే నలుగురు పిల్లలకి 4 ఇళ్ళు కింద బలపరిచి ఆ ఊరిలో నలుగురిని చదివించి మీ కాళ్ళ మీద మీరు నిలబడండి, మిమ్మల్ని ఇంతవరకు నేను లాక్కొచ్చాను, ఇప్పుడు నన్ను మీరు పోషించొద్దు, మిమ్మల్ని మీరు పోషించుకునేలాగా మీరు ఉండండి అని ఆడపిల్లలకి మగపిల్లలకి కూడా ధైర్యం నూరు పోసి తీర్చిదిద్ది పైకి తీసుకొచ్చిందంట. ఆవిడ సక్సెస్ని చూసి నిజంగానే ఎంతోమంది అమ్మో ఆవిడలాగా ఉండాలి ఉంటేనే, ఆవిడలాగా ఉండాలి ఉంటేనే అన్న భావం కలిగేలాగా ప్రవర్తించిందంట. ఏ రోజు వయసులో ఉన్నది, ఏ రోజు ఎవరికి తల ఒగ్గకుండా మంచి తల ఎత్తుకుని బతికేలాగా చేసిందంట. ఇటు పుట్టింటికి అత్తింటికి పేరు తీసుకొచ్చింది, కష్టపడి బతికింది, పిల్లలకి ఏ లోటు లేకుండా చేసింది, చక్కటి పొజిషన్లో ఇప్పుడు ఉన్నదండి ఆవిడ. ఇప్పుడు ఉన్నారు ఇంకా ఆవిడ. ఎందుకు చెప్తున్నానంటే నేను ఒంటరిని అన్న ఫీలింగ్ కానీ, నాకు ఎవరో లేరని ఫీలింగ్ని కానీ, భర్త పోయిన తర్వాత మొత్తం బతికే పోయిందన్న ఆలోచన కానీ ఎంతో బాధ ఉంటుందండి. అది బయటికి వ్యక్తం చేయకూడదు, అది లోపలే ఉండాలి. భర్త ఉన్నప్పుడు ఎలా అయితే గుట్టుగా ఉన్నారో, భర్త లేనప్పుడు కూడా భర్తను మనసులోనే నింపుకుని గుట్టుగానే ఉండాలి. లేరు అనే భావం మనలో వచ్చిందనుకోండి, బయట వాళ్ళకి ఒకలాంటి సంకేతం వెళ్ళిపోద్ది. ఎప్పుడు అలా ఉండకూడదు. బాగా చక్కగా భగవంతుడు తోడున్నాడో, భర్తను అండనుంటాడో అలా ఆలోచించాలి. ఒంటరి అన్న మాట రాకూడదు మన నోటి నుంచి. ఒంటరి అంటే అదొక ఫీలింగు. లేదు నేనే 10 మందిని తీర్చిదిద్దగలనని అనుకున్నప్పుడు మంచి ఇదిగా ఉంటుంది, బలం పెరుగుతుంది. అలాగే ఆవిడని చూసి ఎంతోమంది ఆదర్శంగా తీసుకున్నారంట. అలా ఉండాలి అనే భావంతో. అదే చిన్న తప్పు చేసుంటే ఆవిడకి అంత సక్సెస్ రాదు కదండి. ఆ పిల్లలు అంత మంచి పిల్లల్లాగా పెరగరు, ఆ మంచి వాతావరణం రాదు. అందరికీ పెళ్ళిళ్ళు చేసేసింది, ఎక్కడ వాళ్ళని అక్కడ సెటిల్ చేసేసింది, తనకంటూ ఒక గూడు ఏర్పరచుకుంది, ఆ గూట్లో తను ఉన్నది, కొంత డబ్బు ఉంటే బ్యాంకులో పెట్టుకుంది, వడ్డీ తెచ్చుకుని హాయిగా కూర్చుని తింటుంది. ఎంత ఆనందం చూడండి అది కదండి. అలా ఉండాలి లేడీ ఎప్పుడు కూడా కదా.